తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ కు మంత్రిత్వ శాఖను కేటాయించింది ప్రభుత్వం. మంగళవారం మైనార్టీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఖాళీగానే ఉంది. ఇప్పటిదాకా సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖను నిర్వర్తిస్తూ వచ్చారు. తాజాగా మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన అజరుద్దీన్ కు మైనార్టీ సంక్షేమ శాఖను కేటాయించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 31న తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగ్గా అందులో భాగంగా అజరుద్దీన్ కు మంత్రివర్గంలో చోటు కల్పించారు. దీంతో రాష్ట్ర మంత్రిగా అజరుద్దీన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజరుద్దీన్ చేత ప్రమాణం చేయించారు. ప్రస్తుత తెలంగాణ మంత్రివర్గంలో సీఎం రేవంత్ రెడ్డితో సహా 15 మంది సభ్యులు ఉన్నారు. నిబంధనల ప్రకారం మంత్రివర్గంలో ఇంకా 3 సభ్యులకు అవకాశం కల్పించేందుకు వీలుంది. అయితే తాజాగా మైనార్టీ వర్గానికి చెందిన అజరుద్దీన్ కు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో మరో 2కి చోటు కల్పించేందుకు వీలుంది.